మనందరికీ చాలా ఇష్టమైన ఎగ్ కర్రీ రెసిపీ చెప్తా. మటన్, చికెన్ లేనప్పుడు ఈ కర్రీ ఉంటే చాలు నాన్ వెజ్ తిన్నాము అనే ఫీలింగ్ వస్తుంది నాకైతే. సరే ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ చేసుకొని పైన పెంకు తీసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయలని 2 టమాటాలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెంగా ఉప్పు, పసుపు, కారం వేసి బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసిన తర్వాత ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలని మంచిగా దగ్గరగా కట్ చేసుకొని వేయాలి. అందులో వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ కల్లుప్పు వాడాను నేను, 1/2 స్పూన్ పసుపు వేసి ఒక్కసారి కదుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చూసారా ఇలా మగ్గుతుంది. మంచిగా మగ్గిన తర్వాతనే మనం 1 స్పూన్ కారం వేసుకొని ఒక్కసారి కదుపుకొని బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై చేసాం కదా ఆ ఎగ్స్ ఇందులో వేసేసి ఒక్కసారి కదిపి మూత పెట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేస్తే మనకి ఎగ్స్లోకి ఆ కారం వెళ్తుంది. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకొని ఒక్కసారి కదుపుకొని మీడియం ఫ్లేమ్లో అలా పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉంచేస్తే మనకి దగ్గర పడుతుంది. సో దించేస్తున్నాం అనే టైంలో ఒక 1/2 స్పూన్ మసాలా పొడి వేసుకొని దించేసుకోవడమే, సర్వ్ చేయడమే, అంతే. చాలా ఈజీ. లంచ్ బాక్స్లోకి 15 మినిట్స్లో అయిపోతుంది. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. కొంచెం కూర వేసుకొని అన్నం అంతా తినేసేటట్టు అంత బాగుంటుంది. సరే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ బ్లాగ్ వస్తుంది, అది మాత్రం తప్పకుండా చూడండి.